కుర్బానీ జంతువును ఎంచుకునే విధానం ఎలా ఉండేదంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా జాగ్రత్తగా కుర్బానీ పశువును ఆయన పరిశీలన చేసేవారు, పరిశీలన చేసి ఎన్నుకునేవారు. బాగా బలిసినటువంటి దాన్ని, కొమ్ములు తిరిగినటువంటి దాన్ని, బాగా సత్తువ కలిగినటువంటి దాన్ని, ఏ లోపము లేనటువంటి యొక్క జంతువును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంచుకునేవారు. ఒకవేళ అది బక్కచిక్కినదై ఉంటే, ముసలిదై ఉంటే, బలహీనపడిపోయి ఉంటే, లేదా కొమ్ము ఇరిగిపోయి ఉంటే, లేదా చెవి తెగిపోయి ఉంటే, లేదా తోక కత్తిరించబడి ఉంటే గనక ఆ జంతువును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానికి దాన్ని ఉపయోగించేవారు కాదు. కానీ ఈ రోజు సోదరులారా, ఎలాంటి యొక్క జంతువులను మనము సెలక్షన్ చేసుకుంటున్నామంటే డబ్బు తక్కువ కోసము, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండటానికి తక్కువ డబ్బులోనే మనకు ఏదైతే అది వచ్చిందని చెప్పేసి బక్కదో, గుడ్డిదో, కుంటిదో ఏదో ఒకటి కొనేసి దాన్ని ఇచ్చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేటటువంటిది ఉత్తమమైనదై ఉండాలి, ప్రియమైనదై ఉండాలి, మీరు ఇష్టపడేదై ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మీకు ప్రియమైనటువంటి వస్తువుల నుండి తీసి మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు విశ్వాస స్థాయికి చేరుకోలేరు అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. కావున ఈ రోజు ముస్లిముల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే పొట్టేలు కొనేటటువంటి స్తోమత కలిగినటువంటి లక్షలాధికారులు ఎందరో ఉన్నారు సోదరులారా. అలాంటి వారు పొట్టేలు కొంటే ఎక్కడ 14-15 వేలు డబ్బులు పెట్టవలసి వస్తుందో అని చెప్పేసి, ఏదో పెద్ద జంతువులో భాగమైతే 3,000తో పోతుందటని చెప్పేసి, డబ్బు ఉన్నప్పటికీ, స్తోమత ఉన్నప్పటికీ, స్థితి ఉన్నప్పటికీ కూడా డబ్బులు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి బుద్ధి పట్టక పిసినారితనంతో 3,000తో పోతుందని చెప్పేసి పెద్ద జంతువులో భాగం తీసుకునేటువంటి స్వార్థపరులు కూడా నేడు ఉన్నారు. అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం తాను ప్రేమించేటటువంటి లేక పుట్టినటువంటి ప్రియ కుమారుణ్ణి అల్లాహ్ మార్గంలో బలివ్వడానికి సిద్ధపడినటువంటి ఒక ప్రవక్త విధానాన్ని ఈ రోజు ఏ విధంగా దాన్ని మనం ఉపయోగిస్తున్నామంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి బుద్ధి పట్టక అల్పమైన దాన్ని, తక్కువ ధరలో వచ్చేదాన్ని, బలహీనమైనటువంటి దాన్ని ఈ రోజు అల్లాహ్ కోసం నువ్వు జిబాహ్ చేయడానికి, కుర్బానీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నావంటే ఎలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కుర్బానీని స్వీకరిస్తాడు? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఒక ఎద్దు గాని, ఒక ఆవు గాని, ఒక ఒంటె గాని అందులో భాగస్తులు ఉండొచ్చు, భాగం తీసుకోవచ్చు. అది ముమ్మాటికి కూడా హలాలే, అల్హమ్దులిల్లా, ఖచ్చితంగా భాగస్తులు అవ్వచ్చు. అయితే మన ఉద్దేశం ఈ రోజు ఏముందో తెలుసా? పొట్టేలుకి 15,000, 16,000 పెట్టాలి, దీనికైతే 3,000. ఈ ఉద్దేశం సరైనదేనా? ఈ సంకల్పం మంచిదేనా? అంటే నువ్వు డబ్బులు తక్కువ చూసుకుంటున్నావే తప్ప ఉత్తమమైన దాన్ని అల్లాహ్ మార్గంలో ఇవ్వాలని ఎందుకు ఆలోచించడం లేదు? డబ్బులు తక్కువగా చూసుకుంటున్నావే తప్ప, డబ్బులు మిగలడానికి నువ్వు చూసుకుంటున్నావే తప్ప, పిసినారితనం వహిస్తున్నావే తప్ప, మంచి బలమైనది, బలిసినది, ఉత్తమమైనది, అల్లాహ్ ఇష్టపడిపోవాలి అలాంటి జంతువు నేను కోయాలని నీకు సంకల్పం లేదు. మరి ఏ విధంగా అల్లాహ్ తాలా మన యొక్క సంకల్పాలను స్వీకరిస్తాడు? ఒకవేళ ఎవరైనా సరే పిసినారితనంతో స్తోమత ఉన్నప్పటికీ, డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి అల్పమైన దాన్ని గనక ఎన్నుకుంటే, హజరత్ ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుల యొక్క వృత్తాంతం మీ కళ్ళ ముందు ఉంది. ఒక్కసారి మీరు పరిశీలన చేయండి, ఏం జరిగింది? హజరత్ ఆదం అలైహిస్సలాం వారికి 2 కుమారులు కుర్బానీ విషయంలో వాళ్ళు పరీక్షించబడ్డారు. 2 కుమారులు హాబిల్ ఏమో అల్లాహ్ కోసము ఉత్తమమైనటువంటిది, మంచి దాన్ని, ప్రియమైనటువంటి దాన్ని అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని స్వీకరించాడు. హాబీల్ ఏం చేశాడంటే కుళ్ళిపోయినది, నాసి రకమైనది తీసుకొచ్చి అల్లాహ్ కోసం కుర్బానీ ఇచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కుర్బానీని రద్దు చేశాడు, స్వీకరించలేదు. కావున ఈరోజు మనకు ఫ్లాట్లు ఉన్నాయి, 2 అంతస్తులు 3 అంతస్తులు మేడలు ఉన్నాయి, ఇంట్లో ఏసీలు ఉన్నాయి, 30-40 వేల రూపాయల ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, మన ఇంట్లో ఫ్రిడ్జ్లు, ఏసీలు, కూలర్లు, అనేక లగ్జరీ లైఫ్ గడుపుతున్నాము. కానీ కుర్బానీ ఇవ్వడానికి మాత్రం మన దగ్గర మనస్సు రావడం లేదంటే, అల్పమైనది, నాసిరకమైనది, తక్కువ ధరలో వచ్చేదాన్ని ఎంచుకుంటున్నామంటే ఇది ఏ విధమైనటువంటి స్థాయి? నీ ఈమాన్ ఒక్కసారి అర్థం చేసుకోండి సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన పేదవారు, ఎంత కటిక పేదరికంలో ఉండాడంటే తినడానికి తిండి లేక ఎన్నో రోజులు నీళ్లు తాగి ఖర్జూరాలు తిన్నటువంటి ఆ ప్రవక్త అంత పేదవాడైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కుర్బానీ ఇచ్చేవాడు. ఎలాంటి జంతువుని ఇచ్చేవారంటే బాగా బలిసిన దాన్ని, పెద్ద జంతువును, మంచిగా ఉండేటువంటి దాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి యొక్క జంతువును ఆయన అల్లాహ్ మార్గంలో జిబాహ్ చేసేవారు. నా దగ్గర లేదులే అని చెప్పేసి ఆయన ఏ రోజు కూడా ఆయన కుర్బానీ ఇవ్వకుండా ఆపుకోలేదు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి
యొక్క విధానం మనకు అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రవక్త యొక్క విధానం మనకు ఆదర్శప్రాయం కాబట్టి ఆ ప్రవక్త యొక్క అడుగుజాడల్లో మనము నడవాలి సోదరులారా. కావున ఒకవేళ మీరు గనక డబ్బులు కూడబెట్టుకోవాలి, డబ్బులు ఖర్చు అవ్వకూడదు అన్నటువంటి సంకల్పంతో మీరు గనక పొట్టేలు కొనే స్తోమత ఉన్నప్పటికీ కూడా, మంచి దాన్ని కొనే స్తోమత ఉన్నప్పటికీ కూడా నాసిరకమైన దాన్ని ఎంచుకున్నట్లయితే ఏ విధంగా హాబీల్ యొక్క కుర్బానీ రద్దు చేయబడిందో అలాగే మన కుర్బానీ కూడా అల్లా కుబూల్ చేయడు. ఎందుకంటే ప్రతి వాని యొక్క హృదయాన్ని, ప్రతి వాని యొక్క సంకల్పాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా చూస్తాడు. ఒకవేళ నీ దగ్గర డబ్బు లేకపోతే, నీ దగ్గర స్తోమత లేకపోతే, నువ్వు ఆవులోనే కాదు అసలే కుర్బానీ ఇవ్వకపోయినా కూడా అల్లా సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లా దానికి పుణ్యాన్ని ఇస్తాడు. అది వేరే విషయం. కానీ స్తోమత పెట్టుకొని కూడా, డబ్బులు పెట్టుకొని కూడా అల్లా మార్గంలో కుర్బానీ ఇస్తే నాకేమొస్తుంది, డబ్బులు ఖర్చు అవుతుంది అన్నటువంటి స్వార్థ బుద్ధి గనక ఉంటే అలాంటి వారి యొక్క ఈమాన్ అల్లా తాలా ఏమాత్రం కూడా ఒప్పుకోడు. అలాంటి వారి విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా అల్లా తాలా స్వీకరించాడు సోదరులు.